శ్రీతానందో రాజచూడామణిస్తదా త్రిగంజధరణీరత్రయంజ శ్రీచక్రరాజపరదేవతాజా అఖిల జగద వివృద్ధిరస్తు అష్టజుగ్మజష్టజుక్త శంకరాభరణం రాగ भागम देवे गजदात्रमंत्रमात्तरणे कीर्तियमानस्कनिष्ठकाम्यान् सर्वाभीष्टा नदित्य धर्मानस्य गोत्रो भवतिर्मानस्य गोकर्णगोत्रोस्य धर्मज्ञानादेवस्य धर्मज्ञः पवित्राय तत्त्वाय सच्चिदानन्दनां युवानस्य जनार्दनामरे देशेकमेव सकलकाम्यार्थवसिद्धिरस्तु नवो नवो भवजायमानो पुनः केशवचक्रे भागं देवे गजदात्रमंत्रमात्तरणे समस्त संवत्सराणि भवन्तु तथास्तु
కళ్యాణం దగ్గరకు విగ్రహాలను తీసుకెళ్ళాలి. వాలంటీర్స్ ఉంటే రండి, గుళ్ళోకి రావాలి. వాలంటీర్లు గుళ్ళోకి రావాలి. విగ్రహాలని కళ్యాణం జరిగే దగ్గరకు తీసుకువెళ్ళాలి. అందరిని పిలుపు, ఎవరుంటే వాళ్ళని, ఎక్కువ మంది కావాలి, కనీసం ఒక 20 మంది వాలంటీర్లు అందరూ లోపలికి రావాలి. మీరు జరగాలమ్మా, దర్శనంకి వచ్చే వాళ్ళు జరగాలి. దర్శనం చేసుకొని ముందుకు జరగాలి. అదే అందుకే ఆశీర్వాదం తీసుకోవాలి. శ్రీనివాస ప్రచోదయ శ్రీనివాస ప్రచోదయ కళ్యాణ శుభ సమయే స్వామినః ఓం భూర్భువ స్వాహా తత్సవితుర్వరే భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్ స్వాహా తత్సవితుర్వరే భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్ తత్సవితుర్వరే భర్గో దేవస్య ధీమహి తత్సవితుర్వరే భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్ ఓం శాంతి 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 తాకి నమస్కారం. ఓం సప్తదయ సప్తనామ ప్రియాణి సప్తహోత్రాః సప్తధామాని తత్రయాణి వేసేయండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ప్రజాపదయే ఇవన్నీ అక్కడ పెట్టేసి
పెట్టుకుంటారు పెట్టుకుంటారు గోవిందా. హిందూ మతం పరమ భాగవతోత్తమైనటువంటి ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ఒంగోలు భక్త మహాశయులు 50 మంది కలిసి ఇక్కడ వైభవపేతంగా ఆనందంగా సంతోషంగా మహోత్సవములు నేటికి 15 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్నాయి. ఈ 15 సంవత్సరాల నుంచి వైఖాంస ఆగమోక్త ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా అనేక కార్యక్రమాలు ఈ స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి వైభోగములు అంటారు. అన్నమయ్య పాడాడు వైభోగం అనేది. ఆ పాట చక్కగా వారు నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాగే మన హైందవ ధర్మాన్ని చూపించేటువంటి విధమైనటువంటి యొక్క ఆ భక్తిపూర్వకమైనటువంటి కీర్తనలు ఇదిగో ఈ చిన్నారి హరిహరన్, ఈ అబ్బాయి వాళ్ళ నాన్నగారు సాయి వాళ్ళ తల్లిదండ్రులకి చక్కగా ముద్దుబిడ్డగా పుట్టినటువంటి ముద్దుబిడ్డ ముచ్చటగా ఈ కార్యక్రమాన్ని లయ తప్పకుండా పాడినటువంటి యొక్క ఈ కీర్తనను ఆలాపించడం అనేది వాడు చిరంజీవిగా ఇంకా చక్కని పాటలు చక్కని గీతాలు భగవద్గీత పారాయణం చేయటం అనేది చాలా అవసరమైనటువంటి కార్యక్రమం. కాబట్టి మీరు 50 మంది కూడా ఇతర మతస్థులు బైబిల్ని ఎట్లా పట్టుకుంటున్నారో మహమ్మదీయులు త్వరగా ఖురాన్ ఎట్లా పట్టుకుంటున్నారో మనం కూడా మనకు శాస్త్రబద్ధంగా చతుర్వేదముల యొక్క సారాంశమే 18 పురాణాల సారాంశమే ఇతిహాసముల యొక్క సారాంశమే భారతము భాగవతము రామాయణముల యొక్క సారాంశమే భగవద్గీత అని చెప్పి భగవంతుడు చెప్పినటువంటి మాట పెద్దలందరూ కూడా చెప్పినటువంటి యొక్క సారాంశం. అటువంటి భగవద్గీతను మన ఒంగోలు పట్టణంలో మీరందరూ కూడా నిత్యము పారాయణం చేసి నేర్చుకుని ఒక్కొక్క చోట ఒక్కొక్క సందర్భంలో ఈ భగవద్గీత సామూహిక పారాయణాలు చేయించడం జరుగుతుంది. మేము పాడతాం అనేటువంటి యొక్క ఛాలెంజ్గా పాడేటువంటి యొక్క అవకాశాన్ని భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ ఇప్పుడు వార్షికమైనటువంటి కళ్యాణ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు యజమానులు దయచేసి వెంటనే రావాల్సిందిగా కార్యక్రమం మొదలు పెట్టడానికి అవకాశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. సమయం చాలా గడిచింది. ఇవాళ ఎండ లేదు, శ్రీనివాసమూర్తి సమయం ఇచ్చాడు. ఆ సమయంలో మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. దయచేసి కార్యకర్తలు ఆలయ పాలక వర్గం మళ్ళీ రాలేదు చెప్పలేదు అనుకోవద్దు. దయచేసి ఆలయ బల్ల ఒకటి తీసుకోండి. బల్ల తీసుకోకపోతే ఎట్లా కడతారు?
आकाशस्य पूर्वदिग्भागे श्रीरङ्गस्योत्तरदेशे कृष्णाकावेर्योर्मध्यदेशे श्रीभूनीलासमेत श्रीप्रसन्नवेङ्कटेश्वरस्वामिनः क्रियमाण स्वामिनः वार्षिकोत्सवाज्ञङ्गनमकरिष्यमाणः तदङ्गत्वेन स्वामिनः क्रियमाण समस्तभावनार्थं पुण्याहवाच ॐ विश्वक्सेनं चतुर्बाहुं सिंहचक्रसमन्वितं जयापतिं शृङ्गकेतौ सपुष्परथवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणा जयायै नमः सूत्रवतीद्यासहित श्री विश्वक्सेनाय नमः नानाविध परिमलभद्र पुष्प अक्षतादीन् समर्पयामि वाद्यम् सूत्रवतीद्यासहित श्री विश्वक्सेनाय नमः परिमल धूपमाग्रामयामि प्रत्यक्ष दीपं दर्शयामि अर्घ्यं समर्पयामि आत्मनीयान् समर्पयामि फलोपहारनिवेदयामि पाणियो समर्पयामि आत्मनीयान् समर्पयामि सदक्षिणाकं ताम्बूलं समर्पयामि मङ्गलनीराजनं दर्शयामि ॐ तर्जनी मुद्रहस्ताय मङ्गलं शान्तमूर्तये सर्वविघ्नविनाशाय सेनाध्यक्षाय मङ्गलं मङ्गलं विष्णुरूपाय मङ्गलं वेत्रपाणये सूत्रवत्या समेताय विश्वक्सेनाय मङ्गलं मङ्गलनीराजनं दर्शयामि सर्वोपचारान् समर्पयामि इंदिरारमण गोविंद सर्वोपचारान् समर्पयामि सुप्रसन्नाहयामि जातस्पतिमावाहयामि वरुणस्यैदमासनं गङ्गाधसर्वतीर्थजलाय नमः वरुणाय नमः आसनं परिकल्पयामि वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि प्रचेदसे नमः रक्तामृतराय नमः जातस्पतये नमः नानाविध परिमल पत्र पुष्प अक्षतादि दर्शयामि माध्यम साफल्यराशित्यर्थं सर्वशान्त्यर्थं शोकफलान् निवेदयामि पाणिनीयं समर्पयामि आत्मनीयान् समर्पयामि सदक्षिणाकं ताम्बूलं समर्पयामि मङ्गल नीराजनं दर्शयामि कमलं मकरारूढं बाधवानं प्रदेदशं सादाजुपसे इन्द्रस्य युज्यस्य खा तद्विष्णा परमं पदगो सदा पश्यन्ति सूरयः निवेवचक्षुरा तदं तद्विप्रासो विपण्यबोधा कृपागुं सहस्रमिन्धते विष्णार्यत्परमं पदम् ॐ भूः ब्रह्मभूर्भवस्वरं पूर्वोक्तसङ्कल्पप्रकारेण क्रियमाणस्वामिनः वैवाहिकोत्सवाख्ये कर्मणि पुण्याहं भ्रमन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं स्वस्तिं भ्रमन्तु कर्मणे स्वस्ति पुण्याहं वृद्धिं भ्रमन्तु कर्मरुध्यता वृद्धिः समृद्धिः पुण्याहो समृद्धिः आपाहिष्ठामजभवस्तानपूर्ते दधातन महेन नादक्तसे यावस्यवतमानहस्तस्य भार्यते हनः वसतेरिव मातरः तस्मादरङ्गमामवाचस्य क्षिजातन्वधा आपो धनजधातनः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्य अर्घ्याचमनीयान् समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुगमदास्थानं प्रवेशयामि शोभनार्थे क्षेमाय पुनः आगमनादत दुर्गः कृतेन सत्यप्रदधामादन् शुचिजन्मानः सुतयपावकाः ओम यमर्पयन्ति मणयः हविर्यजोहितगामि नागराजमावाहयामि रक्षासूत्रे शेषाय नमः इदमासनं पाद्यं समर्पयामि शेषाय नमः पुण्यपुष्पाणि समर्पयामि ओम शेषाय नमः सा शुभगं शुभम् స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా మొదటగా స్వామివారి యొక్క చేయవలసినటువంటి పని ఒకటి ఉందండి. ఒక నిమిషం. భగవంతుడి యొక్క కళ్యాణ మహోత్సవంలో మనం చక్కగా ఎంతమంది మనం ఇక్కడ అందరం కూర్చున్నాం. మనం కాబట్టి కలుసుకున్నాం కదా అని చెప్పి అందరూ పక్కన కూర్చొని మాట్లాడుకోకుండా మీరే చీర కట్టుకొని వచ్చారు, మీరే నగలు పెట్టుకొని వచ్చారని చెప్పి పక్కామతోటి ముచ్చట్లు పెట్టారు. ఎందుకయ్యా అంటే మనందరినీ కూడా రక్షణ చేయాలి కాబట్టి. ఓం రక్షతు చక్రపూర్ధ్వం ధనపూర్వకం శక్తిరదక్షిణపరం కదోదే చేరణందకోధస్తాత్వాసకిరందరేష్పితరేస్త్రాః విఘ్నాదేశ ప్రసాదాదింద్రో మయా దుఃఖాద్యమా వరుణా విక్రమాత్ కుబేరార్దక్షజాత్యే సర్వాభ్యభూనాభ్యః
सम्यक् सुमनसः सर्वे रक्षन्तु सर्वे यजमानगो रक्षन्तु सर्वेषां यजमानानां श्रीनिवास दिव्यानुग्रह प्रसाद फलसिद्धिरस्तु। ओम स्वस्तिदा विशस्पतिर्वृत्रः विवृतो श्रीकेदानश्रीक आनिर्गाजश्रियं वजोजरतुभ्यो ददाति श्रियं मदानां तत्त्वमाजन् भवन्ति सत्यासमिदामि तद्रुः। इंदिरारमण गोविंद। ओम स्वस्तिदा विशस्पतिर्वृत्रः विवृतो गोविंद स्वस्तिदा तत्त्वमाजन् भवन्ति सत्यासमिदामि तद्रुः। लक्ष्मीरमण गोविंद గోవింద. स्वस्तिदा विशस्पतिर्वृत्रः विवृतोपधि वृषेन्द्र पुरएतु न स्वस्तिदा अभयङ्करः। అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే జపించే నారాయణ మంత్రము నారదుడు జపించే నారాయణ మంత్రము ప్రహ్లాదుడు రాజసింహ మంత్రము నారదుడు జపించే నారాయణ మంత్రము నరసింహ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము కోరి మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము సకల మంత్ర స్వరూప గోవింద గోవింద. సరిపోలేదమ్మా గోవింద గోవింద. ఒక చిన్న మనవి, పేకాట అంటే చాలా మందికి ఇష్టం ఉంది.
పేకాట అనగానే అబ్బా నోరు ఊరుతుంది. ఆ తర్వాత డబ్బులు చూసుకుంటాం మనం, జేబులో గలగల్లాడుతూ ఉండాలి డబ్బు. ఏది జూదం ఆటలు జయించిన తర్వాత అంతా అయిపోయింది. ఆస్తులు 50 మంది, రాజ్యము మొత్తం, భటులు 50 మంది కూడా ఓడిపోయినాడు ధర్మరాజు. చివరికి తన్ను కూడా ఓడిపోయినాడు ధర్మరాజు. తనను కూడా పణంగా పెట్టాడు, ఓడిపోయినాడు. ఇంకా ఏముంది నా దగ్గర ఏమీ లేదని చెప్పి చేతులు ఎత్తినప్పటికీ లక్షణాలు నేర్చుకున్నటువంటిది అటువంటి ఆ ద్రౌపది దేవి, అరే నాయన నేను ఒక మాట అడుగుతాను, నన్ను ఓడిపోయిన తర్వాత తను ఓడిపోయినాడా నాయన అన్నది అనేటప్పటికీ వీడు తలకాయ పోకుంటూ వెళ్ళాడు. సభలోకి వెళ్ళి అయ్యా దుర్యోధన ఇట్లా అన్నా, ఇట్లా అన్నది తన్నోడి మనసులో తలుచుకున్నది. ఆ తర్వాత కృష్ణాని మనసులో అనుకున్నది. కృష్ణ అంటూ ఊడిపోకుండా చెయ్యి అడ్డం పెట్టుకొని కృష్ణ అనగానే పలికాడు కృష్ణుడు. కానీ రుక్మిణి కృష్ణుడు కలిసి జూదం ఆడుకుంటూ ఉన్నారు కూర్చొని. ద్రౌపది కేక ఒక్క చెవిన పడింది. కృష్ణుడు వెనక్కి తిరిగి చూడగానే రుక్మిణి చేసి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అని 2 చేతులెత్తి గోవింద పెడితే కృష్ణ పరమాత్మ అంటే మాకెక్కడ కృష్ణ పరమాత్మ అంటారు, ఇక్కడ ఓం నమో వెంకటేశాయ. వేం అంటే మహాపాతకాలను నశింపచేసేటువంటి వాడు, కటహ అంటే నశింపచేసేటువంటి వాడు వెంకటేశ్వరుడు. వెంకటేశ్వర స్వామి శ్రీభూ సమేతంగా పద్మావతి సమేతంగా వేంచేసి కొలువు కూడా కొన్ని యుగాల క్రితంగా అన్నమయ్య అనేటువంటి భక్తుడు ఆ భక్తి గీతాలతోటి దాదాపు అని 800 కీర్తాలు 7000 కీర్తనలు రాసి పాడి ఆయన 32,000 కీర్తనలు పాడి ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధానాలకి ఐక్యమైపోయినట్టుగా మనకు శాస్త్రం చెబుతున్నది. అలాగే చెలగి వసుధ భూమించిన నీ పాదము, చెలగి వసుధ భూమించిన నీ పాదము, మదితల మోపిన పాదము. చెలగి వసుధ భూమించిన నీ పాదము, మదితల మోపిన పాదము. గగనమా అడిగిన పాదము.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇంకా కూడా చెప్పట్లేదు గోవింద సవితు ప్రసవే అశ్వినో ఆర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణాతు. స్వామివారికి రాయని కృష్ణమూర్తి, అనంతలక్ష్మి వారి ఆ తర్వాత అమ్మవార్లు ఇద్దరికీ కూడా శ్రీ కొట్టె వెంకటేశ్వర్లు, వెంకట సుబ్బమ్మ, అజయ్ సింహ, కీర్తన, ఇంకొక కుమారుడు క్రియాతి సింహ వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఇద్దరు అమ్మవార్లకి బంగారు చెరుగుల పట్టు వస్త్రాలు సమర్పణ చేశారు. నవో నవో భవతి జాయమానోన్నం కేతురు సామి తదాధ్యాయం దంపతులు వారికి స్వామివారికి వారి తరఫున ఇచ్చినటువంటి వస్త్రాలు కూడా సమస్త సన్మంగళాలు కొట్టె వెంకటేశ్వరులు అమ్మా భజంతులు లాగాలి. అక్కడ మంగళసూత్రాలు ఎవరో తెచ్చారు. పెదపాళ్ళ గోత్రోద్భవస్య శ్రీకాంత్ నామధేయస్య మౌనికా నామ్యాః హైస్విక వీర వసంత సహకుటుంబ సభ్యులు అందరూ కలిసి స్వామివారికి అమ్మవార్లకి మంగళసూత్రాలు పిల్లేళ్ళు చుట్లుతో కలిపి తేజోవత్సవిత ప్రసవే అశ్వినో బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణాతు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ప్రతిగృహ్ణాతు. జనకులు గోత్రోద్భవస్య శ్రీనివాస నామధేయస్య ప్రియాంకా నామ్యాః త్రిషికా నామ్యాః సురాంశు అంజమ్మ యజమానస్య ఇష్టకామ్యార్థ మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం స్వామివారికి బంగారం చెరుగుల పట్టు చీరులు, పట్టురవికులు, పట్టు పంచెలు స్వామివారికి సమర్పించారు. శతమానం భవతి. స్వామివారి కైంకర్యంలో 15 సంవత్సరాల నాడు ప్రతిష్ఠ చేసిన తర్వాత సుజాత, గోపీకృష్ణ, ధనకోకిల దంపతులు వారి కుటుంబ సభ్యులు స్వామివారికి బంగారం చెరుగుల పట్టు చీరలు, పట్టురవికలు, పట్టు పంచెలు స్వామివారికి సమర్పించారు. శతమానం భవతి. అయ్యా ఇంకెవరైనా సరే మధ్యలో కావడానికి అవకాశాన్ని ఇస్తున్నట్ట స్వామివారు. అందుకనే కన్యాదానం చేసినటువంటి యొక్క ఫలితం, గోదానం చేసినటువంటి యొక్క ఫలితం స్వామివారి తల్లిదండ్రులకి, అట్లాగే అమ్మాలు శ్రీదేవి భూదేవి యొక్క తల్లిదండ్రులకి తథాస్తు అంటాడు. కానీ రూపాయి ఇవ్వు, అర్ధ రూపాయి ఇవ్వు, పావలా ఇవ్వు, బేడ ఇవ్వు, పైసా ఇవ్వు, ఇచ్చిన వాడికి ఇచ్చినంత ఫలితం దక్కుతుందని చెప్పిన శాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రాణం లేనటువంటి యొక్క శరీరం, దక్షిణ లేనటువంటి తాంబూలం, లేనటువంటి దక్షిణ రెండు ఒకటే. కాబట్టి దక్షిణతో కూడినటువంటి తాంబూలం రాయని కృష్ణమూర్తి గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు, కొట్టె వెంకటేశ్వర గారు, వారి దంపతులు, శ్రీనివాసరావు నాయుడు వారి దంపతులు, ఆ తర్వాత ఇంకా మూల విగ్రహం ఇచ్చినాడు వీరాస్వామి వారు, వారి దంపతులు, వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. అలాగే ఈ కైంకర్యం చేసినటువంటి వీరందరికీ కూడా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు ఇవన్నీ కూడా ఇవాళ మనం బంగారం
పావనములకెళ్ళి అల్లది ఓ శ్రీ హరివాసమో హరివో అల్లది ఓ శ్రీ హరివాసమో పదివేల శేషుల పడగా అది వెంకటాచలమై గోవిందా గోవిందా కైవల్య పరము వెంకటనగమరివో శ్రీ వెంకటాపతికి సిరులైనది కైవల్య పరము వెంకటనగమరివో సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన ఓం వసుమతి వారాహిని వైష్ణవీ వైదేహీ వరదా రమా భగవతి సర్వేశ్వరీ రుక్మిణీ కళ్యాణీ కరుణ శ్రీగంధ ముక్తాహార కనకమణి విద్రమధుర్లకౌశేజగాని సుభద్రవ్యాని శోభనకరాని భవేయుః సంవత్సరాయణ ఋతుమాసపక్షతి దివానక్షత్రయోగకరణ హోరాత్రే కాల నవాం సత్పాదశాం శత్రింశాం శత్రింశరింశకాః వెంకటరమణ గోవిందా ఓం అఘోర శిక్షరపతి క్లేతి శివాపతిభ్యః సుమనాః సువత్సాః దేవసూర్దేవగావాస్యోన శన్నో భవన్ విపదే సింధు దుష్పదే ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా విసోమం నారాయణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ఇందిరారమణ గోవిందా ధాత్రీరమణ గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా సుముహూర్తకాలే సూర్యాధీనాన్నమానహంగ్రహాణ ఆనుకూల్యతా ప్రధాన బల సిద్ధిరస్తు కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా లక్ష్మీరమణ గోవిందా ధాత్రీరమణ గోవిందా ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తల తలరసాతల మహాతల పాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహదేక వామన కుమదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్ధండి శుండాత్తండోత్తం వితే అమరావతి తేజోవతి సంయమని రక్షావతి సింహసేచ ఆవృత్త అనావృత్త మహా పాతకాది సమస్త క్షయార్థం దశ పూర్వే ఆతప సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహా ఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలైః సూర్యమండల పర్యంతం కృతరాశేః వర్ష సహస్ర ఆవసానే ఏకైక తిల నిత్యలోకే గోలోకే ఋషిలోకే ధ్రువలోకే విష్ణులోకం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పద పురుషోత్తమస్య శ్రీమతు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూనీల దివ్యమహిషి సమేతస్య అస్మిన్ దివ్యాలయే అతీవ పుత్రాజ ఆంగీరసవారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ
దివ్య పీతదారాజ స్వర్ణ గరుడ వాహనారూఢాజ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాజ వరాజ శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద యోగ్యజుస్సామాధర్మగణ సకల వేదాధ్యాయిని భార్గవ జమన ఆత్మవార్గ్యజుస్సామాధర్మగణ సకల వేదాధ్యాయిని కాశ్యపావత్సారణే ధ్రువత్రకారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీ శ్రీ కశ్యప ప్రజాపతే సంకల్పతనయా శ్రీ శ్రీ భూదేవీ నామ్ని ఇమాం కన్యాన్ దాస్యామి ధాత్రీ రమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ పూరి శోభాని శోభాని శోభనాం చారి చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ చూడున్నది చూడు కొడుకనా తాను వచ్చి పిల్లాడు వయసు కవితో శ్రీ వెంకటేశు తాను వచ్చి పిల్లాడు వయసు హస్తే గురుదా ఓం మాంగళ్యం దంతునా లోకరక్షణ హేతునా కంటే భద్నానుసపతే రక్షమాం భువనత్రయం గోపిమారాం గోవింద శ్రీదేవ్యాః మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తరస్తు లక్ష్మీరమణ గోవింద. వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటహరణ గోవింద గోవింద హరి గోవింద హరి గోవింద వెంకటహరణ గోవింద గోవింద. కరుణాసాగర కమల పిల్లాక్ష కామిత ఫలదాత పాప వినాశక పాహి మురారే గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోవింద. జగడపుచలం రెండు నిత్య కళ్యాణవాస గోవింద నిత్య సామ్రాణివాస గోవింద. అమ్మ సరిపోలేదమ్మా గోవింద గోవింద గోవింద. గోవింద 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 రమణ గోవింద హరి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మళ్ళా మార్పిడి పెరుమాళి నచ్చని మాలబూచి తాను నచ్చి వరములిచ్చని మాలబూచి తాను నచ్చి మాలబూచని పెరుమాళి నచ్చని మాలబూచి తాను నచ్చి మనసు ఇచ్చని మాలబూచి తాను నచ్చి మనసు ఇచ్చేరని రాజని మాధవుని చేరని మాలబూచని పెరుమాళి నచ్చని మాలబూచని పెరుమాళి నచ్చి తులసివనమట నీ జన్మసలమట తులసివనమట నీ జన్మసలమట ఆశింతలాగి నీవు అయ్యో నిజమట
చింతలాగి నీవు అయ్యో నిజవతాడు చూడు చూడుక కోరి నిన్ను వరసగా మాల మార్చిని పెరుమాలి నచ్చిని మాల మార్చిని పెరుమాలి నచ్చిని మాల గోచి తాను నచ్చి మనసు ఇచ్చని మాల గోచి తాను నచ్చి మనసు ఇచ్చని పద్మావతి మనవరాల గోవింద తిరుప్పావట తీయని పదమట తిరుప్పావట తీయనైన పదమటాలి నచ్చుది మాలగూచి తాను నచ్చి మనసు ఇచ్చుని మాలగూచి తాను నచ్చి మనసు ఇచ్చుని కొంత పెడమరలి ఆదిగమాలని పద్మావతి పెళ్లి కూతురాగిని ఆనందమానందమాగిని మా భూమి పెళ్లి కూతురాగిని సారే సారే పసుపు చలించరే జోలి వేలు పడి పరచరే దేవునికి నాగవల్లి వేళ పేరంటారు